తెలంగాణ ఏర్పడ్డాక పుష్కర కాలం తర్వాత కూడా మళ్ళా మీరు రాబోయే జిహెచ్ఎం సెలక్షన్ లో ఆంధ్ర తెలంగాణ అనే చిచ్చు పెట్టి 4 సమైక్యాంధ్ర ఓట్ల కోసమో సీమాంధ్రుల ఓట్ల కోసమో సెటిలర్స్ ఓట్ల కోసమో మీరు మళ్ళా విద్వేషాలు రెచ్చగొడుతున్నారని అనుకోవాల్సి వస్తుంది. ఓకే, పొరపాటు జరిగితే తప్పు చేస్తే సరిదిద్దుకోండి, దాన్ని అంగీకరించాలి. తప్పు ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఆయనకు తెలియకపోతే మాట్లాడి ఉండొచ్చు. అట్లాంటి పార్టీ ప్రెసిడెంట్ పెట్టుకోవడం అంటేనే మీరు తెలంగాణ ప్రజలను అవమానించడం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీసీలకి చాలా మందికి రాజకీయ గుర్తింపు ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. చాలా మంది తెలంగాణలో కూడా టీడీపీ అభిమానులు ఉంటే ఉండొచ్చు. నువ్వు తెలంగాణ అనే ప్రాంతంలో ఒక శాఖ పెట్టుకొని మాది జాతీయ పార్టీ అని చెప్పి ఒక ప్రాంత పార్టీ ప్రెసిడెంట్ మళ్ళీ ఆయన ఇప్పుడు ప్రాంతానికి ప్రెసిడెంట్ అయ్యిండు. ఈ ప్రాంతానికి అంటే మన కంటితో మన వేలుతో మన కంటినే పొడుస్తుంటే వీళ్ళు చూస్తూ ఆనందిస్తున్నారా? లేకపోతే నేను రిక్వెస్ట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, మంచి చెడు రెండు ఉన్నాయి. మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినప్పుడు అది పొరపాటు అయితే సరిదిద్దుకోండి, తప్పు చేస్తే క్షమాపణ చెప్పండి, లేకపోతే మేము కుట్రగా భావించాల్సి వస్తుంది. కానీ మీరేమో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇట్లా చెప్పాలంటున్నారు, కానీ దీని వెనుక అసలు ఉన్నదే చంద్రబాబు నాయుడు ఒక గేమ్ ఆడిపిస్తూ ఉన్నాడు. మళ్ళా సమైక్యాంధ్ర భావన రెచ్చగొట్టి టీడీపీని తెలంగాణలో మళ్ళా పెంపొందించాలని. నేను 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ. రాయలసీమ అంటే రాయలు ఏలిన సీమ. ఒక 500 సంవత్సరాల క్రితము విజయనగరం శ్రీకృష్ణదేవరాయలు ఏలిన సీమ. తెలంగాణ అంటే తెలుగు మాట్లాడే 3 లింగాల మధ్య ఉన్న ప్రాంతము. ఆంధ్ర అది దానికి జాగ్రఫికల్ ఐడెంటిటీ కన్నా భాషాపరంగా ఉంది. నేను ఏమంటున్నా అంటే ముగ్గురు రెస్పెక్ట్ ఇస్తూనే వాస్తవాలను దాయద్దు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా రియాలిటీ ఉంటే రాయల్టీ దగ్గర ఉంటది. వాస్తవాలు ఒకవైపు ఉంటే, వాస్తవాలు ఒకటి చెప్తుంటే మీరు కుట్రలు ఇంకొకటి చేస్తే మీరు రాజకీయాల్లో కూడా గెలవలేరు. మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఈ ప్రాంతంలో ప్రశ్నే ప్రజాస్వామ్యము, ప్రశ్నే నాగరికత. ఇక్కడ ప్రశ్న మందుపాతరై పేలిన నేల. ప్రశ్నని మీరు అనగదొక్కాలని చూస్తే, ప్రశ్నని బొందపెట్టాలని చూస్తే అది 100 అడుగుల లోతుల్లోంచి ఎగిరిన నేల. కాబట్టి దయచేసి నేను విజ్ఞులైన పెద్ద మనుషులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీరు చిల్లర రాజకీయాల కోసం ప్రాంతాల మధ్య, భాషల మధ్య, జాతుల మధ్య, ప్రజల మనోభావాల మధ్య ఇప్పటికే కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతం పేరుతో విడిపోయి పడిపోయి ఓడిపోతున్నాం. ఇప్పుడు వేరే దేశం పోతే వాడికి నేపాల్ ఐడెంటిటీ ఉంటుంది, లేకపోతే శ్రీలంక వాడికి శ్రీలంక ఐడెంటిటీ ఉంటుంది, ప్రతి దేశం వాడికి ఆ దేశం ఐడెంటిటీ ఉంటుంది. మనమేమో పంజాబీలు, లేకపోతే తమిళులు, కన్నడిగలు, తెలంగాణ, ఆంధ్రాగా విడిపోయి ఒక నేషనల్ ప్రైడ్ ఇప్పటికే మిస్ అవుతున్నాం.